హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే ఇంట్లోకి కావాల్సిన కొన్ని గ్రాసరీ థింగ్స్ తీసుకోవడానికైతే నేను సూపర్ మార్కెట్ వెళ్ళాను. ఫస్ట్ మీరు ఇందాక చూసిన క్లిప్లో మమ్మల్ని ఫస్ట్కి డ్రాప్ చేసి తను చిన్న వర్క్ ఉందని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిండు. మాకు తెలియకుండా వీడియో క్లిప్ తీసాడనమాట. అందుకే మేమిద్దరం అక్కడ అన్ని ఐటమ్స్ తీసుకుంటుంటే మాకు తెలియకుండా వీడియో తీశాడు. అండ్ మీరు చెప్పండి, నార్మల్గా ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ ఏమైనా బయట షాప్లో తీసుకుంటే బెటరా, ఇట్లా సూపర్ మార్కెట్స్లో తీసుకోవడం బెటరా? మీరు ఏమనుకుంటున్నారు కింద సజెస్ట్ చేయండి. ఇంకా నాకైతే ఒక ఛాలెంజ్ ఇచ్చాడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే. ఏంటంటే 1500 ఇచ్చాడు నాకు. ఆ 1500 ఇచ్చి ఓన్లీ 800 మాత్రమే బిల్ అవ్వాలని చెప్పిండు. ఇంకా నేను ఎన్ని చేసినా నాకు కావాల్సినవి అయితే తీసుకోవాలి కదా. నేనైతే మరి ఆ ఛాలెంజ్, ఒకవేళ నువ్వు 800 బిల్ చేస్తే ఓకే, నేను తినడానికైతే డాబాకి తీసుకెళ్తా, నువ్వు 800 బిల్ చేస్తేనే, లేకపోతే లేదు అని చెప్పేసిండు. నాకైతే డాబాకి వెళ్ళి తినాలని ఉండే. ఇంకా ఎంత అయిందో బిల్ అని మీరు లాస్ట్ వరకు చూడండి, వీడియో తెలిసిద్ది బిల్ ఎంత చేసినా నన్ను తీసుకెళ్ళాడా లేదా బయటకు అనేసి. యాక్చువల్లీ ఇక్కడ క్యారీ బ్యాగ్స్ అయితే అయిపోయినాయి అంట. సో కాటన్ బాక్స్లో అయితే వేసి ఇచ్చారు. మీకు కనపడుతుందో లేదో, బిల్ అయితే నేను అనుకున్నంత అయితే అవ్వలేదు. 1800 అయితే అయ్యింది బిల్. చూస్తే కొన్ని ఐటమ్స్ అంటే 10 to 15 ఐటమ్సే, కానీ 1800 ఎట్లా అయిందబ్బా నాకే ఇంకా అర్థం కావట్లే. ఇంకా మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నాం. ఇది మన కొత్తగూడెంలో ఉంటుంది, మోర్ సూపర్ మార్కెట్. మీరే సజెస్ట్ చేయండి. మేమైతే మంత్లీ సరిపడా అప్పుడప్పుడు తెచ్చుకుంటాం, లేదంటే అయిపోయినప్పుడు తనైనా తెస్తాడు, లేదా సరదాగా మేము ఇట్లా సూపర్ మార్కెట్స్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇదైతే బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ పైనే సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రిటర్న్ అయ్యేటప్పుడు ఇదే డిస్కషన్ అన్నమాట. 800 బిల్ చేయమంటే 1800 చేసావు, నేను డాబాకి తీసుకెళ్ళను అనేసి నాతో అట్లా అన్నాడు. నిజమేనేమో నేను అనుకున్నా, నేను అడుగుతున్నా తీసుకెళ్ళొచ్చు కదా, నేను అంత అవుతుంది అనుకోలేదు కదా అనేసి నేను చెప్పిన. ఏమో ఇంకా చూడండి తీసుకెళ్ళాడా లేదని ఈ వీడియోలో తెలిసిద్ది. యాక్చువల్లీ నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే చూడండి, ఒక 10 to 15 ఐటమ్సే తీసుకున్నా, కానీ 1800 అయ్యింది బిల్. దానికి మనం ఏం చేయలేం కదా. అసలు మా పాప అయితే అది కొనివ్వు ఇది కొనివ్వని అస్సలు ఏడవదు. ఇక ఏమన్నా తీసుకున్నప్పుడు వద్దు అని చెప్పేస్తే అక్కడ పెట్టేసి వస్తుంది. తనకైతే ఏం తీసుకోలేదు, నార్మల్గా కొన్ని తీసుకున్నా. రాక్ సాల్ట్, దీని ప్రైస్ అయితే 65 ఉంది. నెక్స్ట్ జాగ్రీ పౌడర్, నాకైతే పీసీఓడి వచ్చింది, వైట్ షుగర్ తీసుకోకూడదని ఇంకా జాగ్రీ పౌడర్ యూజ్ చేస్తున్నా. ఫైనలీ తీసుకెళ్ళాడు డాబాకి. ఇంకా తీసుకెళ్ళను అంటాడు కానీ తీసుకెళ్తాడు. ఇంకా అంతే, కానీ ఫస్ట్ నన్ను ఏడిపించాలని అనుకుంటుంది. ఫైనల్ ఇంకా డాబాకి వెళ్ళాను. ఇది ఒడిషా డాబా. ఇక్కడ బిర్యానీ ఉండదు, డాబాస్ ఉంటాయి. ఎందుకు ఒడిషా డాబాలో చాలా బాగుంటుంది పుల్కాస్. ఇంకా ఏ కర్రీ చెప్పిన, పన్నీర్ బటర్ మసాలా, ఇంకా కాజు పన్నీర్, ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్, ఎగ్ మంచూరియా, ఇవన్నీ చాలా బాగా చేస్తారు, చాలా బాగుంటాయి. ఇక్కడ మా పాప ఏం చెప్తుందో వినండి. తర్వాతకి వాళ్ళ డాడీ ఇంకా అమ్మకి క్లాస్ ఇస్తాడు. చేతులు అక్కడిక్కడ పెడుతుంది టేబుల్ పైన, అట్లా పెట్టద్దు, ఫుడ్ తింటావు కదా, మళ్ళీ ఆ చేయి నోట్లు పెడతావు కదా, అందుకే అట్లా పెట్టద్దు ఇట్లా పెట్టద్దు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, బిర్యానీ ఇక్కడ ఉండదు కదా. 4 పుల్కా చెప్పు, ఇట్లా చూపి 4 పుల్కా. కర్రీ ఏం కర్రీ? కాజు పన్నీర్, మష్రూమ్ కర్రీ, మష్రూమ్ చెప్పు, మష్రూమ్ కర్రీ, మష్రూమ్
కాజు మష్రూమ్ చెప్పు. ఎస్. ఓకే. అట్లా చేయి ఇట్లా మూసి ఉంచాలి, ఇట్లా మూసి ఉంచాలి. అట్లా పెట్టాలి. ఓకేనా? ఈ చేయికి మట్టి అంటినా ఏం కాదు, ఈ చేయికి అంటొద్దు. ఈ చేయికి అంటింది అనుకో నువ్వు ఇట్లా తింటావు కదా, నోట్లో పోతుంది. ఓకేనా? ఎప్పుడైనా ఈ చేయి ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా ఉండాలి. లేకపోతే ఇట్లా, లేకపోతే ఇట్లా, లేకపోతే ఇట్లా, లేకపోతే ఇట్లా, ఇట్లా ఉండాలి. కానీ ఇట్లా ఓపెన్ చేయొద్దు, దీన్ని ఇట్లనే ఉంచాలి. దీంతో అది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి, ఇది చూడాలి, అది చూడాలి. ఇట్లా ఈ చేయితో ఇట్లా ఇట్లా చూడాలి. ఇంకో మళ్ళీ చేయి ఇట్లా పెడుతుండో చూడు, ఈ చేయి ఇట్లా పెట్టాలి, ఈ చేయి అట్లా. ఓకే ఓకే. పెట్టుకోవద్దు ఈ చేయి, ఇట్లా పెట్టాలి అంతే. ఈ చేయితో చూడాలి. ఓకే, గుడ్. ఎస్. చేయి మళ్ళీ చూడు ఎట్లా పెట్టినావు. మొత్తానికైతే వాళ్ళ డాడీ అట్లా చేయొద్దు అంటే ఇంకా చేయలేదు. ఇక్కడ మేము కాజు మష్రూమ్ కర్రీ చెప్పుకున్నాం, ఎందుకంటే ఆ రోజు మండే మేము నాన్ వెజ్ తినాం కాబట్టి. ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది, ఇంకా అందుకని ఎక్కువ ఒడిషా ధాబాకి వెళ్తాం అప్పుడప్పుడు బయటకు వెళ్ళాలనిపించినప్పుడు, దగ్గరలో ఉంటుంది కదా అనేసి. ఇంకా తినేసి అయితే మేము రిటర్న్ వచ్చేసాం. ఇటు సైడ్ పాల్వంచ సైడ్ ఎవరైనా వస్తే అప్పుడు ఒడిషా ధాబాకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫుడ్ అట్లా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.